మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కరెంటు, వాటర్ కనెక్షన్ కట్ చేస్తారని మున్సిపల్ కార్పొరేషన్ వరకు మట్టి కుండలతో ర్యాలీ చేపట్టారు. భద్రకాళి దేవాలయ మాడవీధుల కోసం తమ ఇండ్లను ఇచ్చేది లేదని కాలనీవాసులు తేల్చి చెప్పారు. 23 ఏళ్లుగా ప్రభుత్వ పట్టాలు పొంది నివాసముంటున్న దళితుల కుటుంబాలను నిరాశ్రయులను చేసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. నిలిపివేసిన కరెంటు, త్రాగునీటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నలభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. 40 కుటుంబాలు, 4 తరాల వాళ్ళు పెద్ద గుట్టలను కొండలను పగలగొట్టి చదువు చేస్తే ఏర్పడిన స్థలంలో మేము మాకు 2003లో గవర్నమెంట్ ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని పట్టాలు చేయడం వల్ల మేము అక్కడ ఉంటాం. ఈ రోజు మాడవీధులు అని చెప్పేసి దేవస్థానానికి దారి లేని రోజుల నుంచి దేవస్థానానికి విశాలమైన దారి ఏర్పాటు చేసిన తర్వాత మేము ఏర్పాటు చేసిన మా జాగాలనే మమ్మల్ని ఉండనియత అని చెప్పేసి బ్రాహ్మణ భావజాలంతో గవర్నమెంట్ అందరూ బ్రాహ్మణులకు గుడికి సపోర్ట్ చేసుకుంటూ మాడవీధుల పేరుతోనే మమ్మల్ని ఇక్కడి నుంచి దళితులు ఇక్కడ ఉండద్దు, మాదిగలు ఇక్కడ ఉండద్దు అనే కాన్సెప్ట్తోనే ఇక్కడి నుంచి మమ్మల్ని నిలవడం జరుగుతుంది. ఖబర్దార్ ప్రతి రేవంత్ రెడ్డి సర్కార్కు, బీజేపీ సర్కార్కు మేము ఒకటే చెప్తాం, సవాల్ వేస్తున్నాం. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది లేదు. ఖబర్దార్, మేము చదువు చేసిన స్థలంలోనే మేము ఉంటాము. మేము చేయడం వల్లనే డెవలప్మెంట్ అనేది జరిగింది. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసేయాలనుకుంటే కనుక మేము ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధమని ఈ సభాముఖంగా మేము పత్రికా పరంగా మేము